ఆయన మహా విజ్ఞాని, ఆయన మహా వైద్యుడు, పరమాత్ముడు. ఆ వేణువులలో పరమాత్మ ప్రధానంగా 3 రకాల వేణువులను ఎప్పుడూ వాయిస్తూ ఉండేవాడు. వాటిలో మొదటి దాని పేరు వేణువే. దాని పేరు మొదటి పేరు వేణు అంటారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, ముఖవీణలాగా ఉంటుంది, ఇంత ఉంటుంది, అంతే, ఇంత. ఇక్కడి నుంచి కృష్ణుడి యొక్క ముఖము కనపడదు సరిగా, అంటే ఆ ముఖంలో ఒదిగిపోతుంది. వేణువే అది కూడా. మరి ఆ వేళ్ళు ఎట్లా పెడతాడో తెలియదు, కానీ అంటే 6 అంగుళాలు ఉంటుంది, అంతకన్నా పొడవు ఉండదు. దీనికి 6 రంధ్రాలు వేరే ఉంటాయి ఇంత చిన్న దాంట్లో. తర్వాత రెండవ దానిని మురళి అంటారు. ఇంకొక వేణు ఉంది, ఇది 18 అంగుళాల పొడవు ఉంటుంది. దానికన్నా కొంచెం పెద్దది అయిన తర్వాత ఇంకోటి వస్తుంది కదా దాని. దీనికి చివరిలో 1 రంధ్రమే ఉంటుంది, దానిపై 4 రంధ్రాలు ఉంటాయి. 1 రంధ్రము మరి 4 రంధ్రాలు ఉంటాయి. ఈ వేణువును పరమాత్మ వాయించేవాడంటే అంతే సంగతులు. ప్రపంచంలో వారంతా మంత్రముగ్ధులైపోయి, ఇది వేణుగీతలో జరిగింది. దీని ప్రభావంతోనే కదిలేవి కదలనివిగా అయిపోయాయి, కదలనివి కదలేవిలాగా అయిపోయాయి. అట్లా ఉండేది. బండ కూడా నడిచేది అన్నారు, నడిచేది బండ అయిపోయేది అన్నారు. అంటే స్థావరాలు జంగమాలు అయ్యాయి, జంగమాలు స్థావరాలు అయ్యాయి. ఇక 3వ దానిని వంశీ అంటారు. ఇది 15 అంగుళాల పొడవు ఉంటుంది. దీనికి 9 రంధ్రాలు ఉంటాయి. లోకానికి ఎప్పుడు ఏవి కావలసి వస్తే అప్పుడు ఈ 3టిలో తగిన దాన్ని ఎన్నుకొని శ్రీకృష్ణ పరమాత్మ మధురంగా వాయించేవాడు. దాన్నే మధ్యాహ్నం, పొద్దున, అర్ధరాత్రి, రాత్రి, ఇట్లా ఎండ ఉన్నప్పుడు, ఎండ లేనప్పుడు, ఇట్లా అని మనం అట్లా పేర్లు పెట్టుకున్నాం ఉండేనట్లా. అది నెక్స్ట్ సబ్జెక్ట్, తర్వాత చెప్తాను మీకు. అట్లా ఉండే వేణు చాలా కష్టం. ఇంత పెద్ద వేణు వాయించేది అనేది కష్టం. స్వామి దగ్గర శంఖ వేణు అనేది ఒకటి ఉంది. అది ఇక్కడి నుంచి వాయిస్తుంటే ఎప్పుడో అక్కడ శబ్దం వస్తుంది. ఇక్కడ పెట్టాలి, చెయ్యి ఇక్కడ పెట్టాలి. చాలా కష్టమైంది అది వాద్యం. అది అందుకని తిప్పి కూడా అట్లా పెడుతున్నారు. నా స్వామీజీ కోసం చేస్తున్నారు. అయినా ఆ దాంట్లో ప్రయాణం కావాలి. అది ఆ ఊపిరి ఎంత శక్తి ఉందో మన ఆయుస్సు అంత శక్తి ఉంటుంది మనకు. ప్రాణాయామం ఎక్కువ చేస్తామో న్యాయంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా తగ్గుతుంది, రాదు కూడా. కొంతమందికి లేని వాళ్ళకు రాదు. అంటే ఊరికే ఉఫ్ఫు 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 అనేది కాదు. ఎవరో బెంగళూరులో ఒక భక్తుడు అన్నారు, స్వామీజీకి ముందుగానే తెలిసేమో ఈ ప్రపంచంలో యుద్ధం వచ్చేది, ఇప్పుడు గ్యాస్ అంతా లేదు, వెళ్ళిపోయింది, రానే రాదు, చాలా కష్టము ఇంట్లో వంట చేసుకోవటం, అందుకని అందరికీ వేణు ఇచ్చాడు, పోయి పెట్టుకొని ఉఫ్ఫు 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 అనుకోండి అని చెప్పేసి చెప్పి, అది కాదయ్యా నేను సంగీతం వాయించడానికి ఇచ్చాను అంటే, మేము అది అనుకున్నాము అన్నారు. అంటే దానికి పనికి వస్తుంది అనుకున్నారు, దానికి పనికిరాదు. కొంచెం అగ్ని తగిలితే పోతుంది, అది అన్యాయంగా పోతుంది అది. అందుకని అట్లా తమాషగా అన్నాడు. అట్లా ఆ విధంగా ఇప్పుడు అందరూ పొయ్యికి వెళ్ళటానికి ప్రారంభం చేశారు. చాలామంది పొయ్యికి వెళ్తున్నారు. మన ఆశ్రమంలో పొయ్యికి వెళ్ళిపోయాం, గ్యాస్ లేదు అక్కడ. నేను చెప్పాను, ఇంతమంది ఉన్నారు, గ్యాస్ ఎందుకు లేదు రండి, ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే గ్యాస్ అంతర్ది గ్యాస్ నింపించుకోవచ్చు అని చెప్పాను. వాళ్ళ ఇళ్లలో 5-6 మంది ఉంటారు, వాళ్ళకి గ్యాస్ వస్తే వస్తుంది, వాళ్ళకి గ్యాస్ అంతా దాన్ని ఒక పెట్టెలో పెట్టుకొని దాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఆయన ఇంకెవరికి అర్థం కాలేదు వీడికి పాపం. ఆయన వద్ద బజ్జీలు తింటే వస్తుంది. ఆయన వద్ద ఈ 3 రకాల వేణువులే కాదు, ఇంకా రకరకాల రత్నాల వేణువులు ఉన్నాయి. కొన్ని వెదురుతో చేసిన వేణువులు ఉన్నాయి. అవన్నీ కూడా రకరకాల వాద్యాలు. లోకంలోని రకరకాల సమస్యలు
నివారించటానికై, అంటే రకరకాల వ్యాధులు రకరకాల సమస్యలు నివారించటానికై ఉన్నాయి. అది ఆ భాష, అది ఆ ఎనర్జీతో స్వామి మాట్లాడేవాడు. మీకు అది తెలీదు. ఇలా ఊరికే ఎంతోమంది చిన్నప్పటి నుంచి నేను లోపల ఉఫ్ ఉఫ్ అంటుంటే అందరికి కూడా ఏందో ఉఫ్ ఉఫ్ వేణు ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ కాదు, అసలు ఏదో ఎవరితో మాట్లాడుతున్నారు, దేవతలతో. అది మీకు తెలియదులేండి, వద్దులేండి. మనం కృష్ణుని గురించి మాట్లాడుకుందాం. మనం ఇలా రకరకాల వేణువులతో ఆ వేణుగోపాల స్వామి వేరు స్వరాలు, రాగాలు వాయిస్తూ ఉండేవాడు. అన్ని దాంట్లకు అర్థం ఉంది. ఆయన వేణుగానాన్ని మొదలుపెట్టి మొదటి స్వరాన్ని వాయించగానే ధ్యానం చేసుకుంటున్నటువంటి బ్రహ్మదేవుడు, శివుడు తాము ధ్యానం చేసుకోకుంటున్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయేవారు. అంతగా ఆ దేవులిద్దరూ కూడా ఆ వేణుగానంలో లీనమైపోయేవారు. అనంతుడైతే లీనుడై తన 1000 తలలను ఊపుతూ ఆనందాన్ని అనుభవించేవాడు అనంతస్వామి. తర్వాత పరమాత్మ వేణువుతో 2వ స్వరాన్ని, ఒక స్వరం అది రీ ఇంతటితోనే లోకాలన్నీ మేల్కొనేవి. 2వ స్వరాన్ని ఆలపిస్తే గలగల ముందుకు ప్రవహించే యమునమ్మ అదే శబ్దంతో వెనక్కు ప్రవహిస్తూ ఉండేది. వెనక్కి వచ్చేది ఇట్లా. మామూలుగా కింది నుంచి నీళ్లు కదా, పైనుంచి నీళ్లు కింద పడతాయి. ఆ వేణు రే అంటే కొండ మీదకి వెళ్ళిపోతాయి నీళ్లు. సా